మహావిష్ణువు స్వరూపంతో వ్యాస మహర్షి అవతరించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన వేదాలను విభాగం చేశారు. ఎందుకంటే తర్వాత పుట్టబోయేటటువంటి మానవులు అల్పప్రజ్ఞులు, అల్పాయుష్కులు. వీళ్ళు వేదాలు సమగ్రంగా అధ్యయనం చేయలేరు, వీళ్ళ వల్ల కాదు. అందుకోసమనే ఆయన వేదముల్లో ఉండే రహస్యాన్ని మనం తేలిక భాషలో పురాణాల్లో రచించి ఇద్దాం అనే అభిప్రాయంతో ఆయన అష్టాదశ పురాణాలు రచించారు. ఆ తర్వాత ఆయన సూత మహర్షికి ఇవన్నీ కూడాను ఉపదేశం చేశారు. ఆయన అవతారం చాలించి ఉంటారు. ఆ తర్వాత సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ తనకు గురువైనటువంటి వ్యాస మహర్షి పురాణాలు ఏ రకంగా వివరించారో దాంట్లో ఉండే రహస్యమంతా కూడాను శౌనకాది మహర్షులందరికీ చెప్పడానికి ఆయన పూనుకున్నారు.